ఎంఆర్ఐ రిపోర్ట్లో డిస్క్ బల్జ్ లేదా స్లిప్ డిస్క్ అని చూడంగానే చాలా కన్ఫ్యూజన్స్ వచ్చేస్తాయి. దానిలో ఒక కామన్ కన్ఫ్యూజన్ ఏం తినాలి, ఏం తినకూడదు అని. గూగుల్ అండ్ యూట్యూబ్లో మనం చూసినట్టయితే డిస్క్ ప్రాబ్లం వెంటనే తగ్గిపోవడానికి ఏదైనా మ్యాజిక్ ఫుడ్ ఉంటుందా అనేది ఒక కామన్ క్వశ్చన్. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్కి సర్చ్ చేశారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఈరోజు అసలు డిస్క్ హీల్ అవ్వడానికి కావాల్సిన ఎగ్జాక్ట్ డైట్ గురించి మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్. నేను ఒక న్యూరో అండ్ స్పైన్ సర్జన్. మీ స్పైన్ హెల్త్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్, ఒక న్యూరో సర్జన్ లాగా నేను మీకు ఒక నిజం చెప్పాలి. మన స్పైన్లో డిస్క్ అనేది ఒక వాటర్ స్పాంజ్ లాంటిది. ఏజ్ పెరిగే కొద్దీ లేదా దెబ్బ తగిలినప్పుడల్లా ఈ డిస్క్లో హైడ్రేషన్, వాటర్ అనేది పోయి డిస్క్ డ్రై అయిపోతుంది. ఇది ఒక పర్మనెంట్ డ్యామేజ్. ప్రపంచంలో ఎలాంటి మ్యాజిక్ ఫుడ్ కూడా లేదు అది తినంగానే మీ డిస్క్ రాత్రికి రాత్రే మళ్ళీ నార్మల్ అయిపోవడానికి. ఇది వినంగానే నిరాశపడిపోయి వెంటనే ఈ వీడియో స్కిప్ చేయకండి. మ్యాజిక్ ఫుడ్స్ లేకపోయినా కానీ డైట్ వల్ల యూజ్ ఉంది. డైరెక్ట్ క్యూర్ లేకపోయినా కానీ కరెక్ట్ డైట్ వల్ల మీకు ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ అవుతుంది. కరెక్ట్ ఆహారం అనేది మీ బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, నర్వ్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, అలాగే డిస్క్ చుట్టూ ఉండే మసిల్స్ని హీల్ చేస్తుంది. ఈ ఇండైరెక్ట్ సపోర్ట్ వల్ల మీరు పెయిన్ ఫ్రీగా అవ్వగలుగుతారు. ఆ 5 ముఖ్యమైన ఫుడ్ కేటగిరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, కాల్షియం రిచ్ ఫుడ్స్. బోన్స్ ఇంకా స్పైన్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే కాల్షియం చాలా అవసరం. దీనికోసం రోజు ఒక గ్లాస్ పాలు ఖచ్చితంగా తాగాలి. అలాగే రోజు గుడ్లు, ఉడకబెట్టిన గుడ్లు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. నెంబర్ 2, యాంటీ ఆక్సిడెంట్ అండ్ సల్ఫర్ రిచ్ ఫుడ్స్. వీటిని కొల్లాజన్ బిల్డర్స్ అంటాం. డిస్క్ మెటీరియల్ హెల్త్ కోసము కొల్లాజన్ ప్రొడక్షన్ చాలా అవసరం. దీన్ని బూస్ట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. మీ డైట్లో నల్ల రేగిపండ్లు, బ్లాక్ ప్లమ్స్ని పెట్టుకోండి. వెల్లుల్లి, గార్లిక్ ఇంక్లూడ్ చేసుకోండి. డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రిచ్గా ఉంటాయి. అలాగే కుదిరితే గ్రీన్ టీ అలవాటు చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ప్రోటీన్ ఇంకా కొలాజన్ బాగా తయారవ్వాలంటే సల్ఫర్ చాలా హెల్ప్ చేస్తుంది. దీనికోసము ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రాకలీ లాంటివి కంపల్సరీ తీసుకోవాలి. నెంబర్ 3, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. వీటిని మనం హీలర్స్ అంటాం. స్లిప్ డిస్క్ వల్ల నర్వ్స్ కంప్రెస్ అవుతాయి. అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు, అబ్నార్మల్ ఫ్లూయిడ్ బిల్డప్ అవుతుంది. ఈ మంటని తగ్గించుకోవడానికి ఒమేగా 3 చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీ రోజువారీ డైట్లో షియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ మరియు వాల్నట్స్ లాంటివి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా రిచ్గా ఉంటాయి. నెంబర్ 4, ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఇది ఒక సీక్రెట్ హ్యాక్. ఫైబర్ రిచ్ ఫుడ్స్ చాలా మందికి ఇగ్నోర్ చేస్తారు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. డైజెషన్ సరిగ్గా లేకపోతే మీకు కడుపులో గ్యాస్, అబ్డామినల్ బ్లోటింగ్ వల్ల మీ స్పైన్ పైన చాలా ప్రెషర్ పడుతుంది. ఇది ప్రివెంట్ చేయడానికి మీ డైట్లో ఫైబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రోజు రాత్రి పడుకునే ముందు డైజెషన్ కోసం ఒక అరటిపండు తినటం అలవాటు చేసుకోండి. ఏం తినాలో చూసాం కదా, ఇప్పుడు ఏం తినకూడదో దాని గురించి మాట్లాడుకుందాం. ద విలన్స్. ద బిగ్గెస్ట్ ఎనిమీ మీ డిస్క్ ప్రాబ్లంకి హై షుగరీ ఫుడ్స్. స్వీట్స్, కూల్ డ్రింక్స్, ప్రాసెస్ షుగర్ పూర్తిగా మానేయాలి. షుగర్ మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే మంటని ఎక్కువగా పెంచేస్తుంది. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మీ నడునొప్పి అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీ డిస్క్ ప్రాబ్లంకి ఆ మ్యాజిక్ క్యూర్ ఎత్తుకుతూ ఉంటే మీరు అసలు అది ఉండదు. కానీ కరెక్ట్ డైట్ హ్యాబిట్స్ తోటి ఈ వాపుని, ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకుని మీరు హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా ఈ డిస్క్ బల్జెస్ మెల్లగా క్యూర్ అయ్యి ఈ పెయిన్ నుంచి మీరు బయటపడవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఆ మ్యాజిక్ డైట్ కోసం వెతుకుతూ ఉంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.